ఒకప్పుడు రాజులు నిర్మించుకునే ప్యాలెస్కు ఏమాత్రం తీసిపోకుండా భారీగా ప్రజాధనాన్ని వెచ్చించి ఎంత గొప్పగా రుషికొండపై నిర్మించారో ప్రతిపక్షాల్ని ప్రజల్ని ఎవ్వర్ని కొండ దరిదాపుల్లోకి కూడా రానియకుండా దాదాపుగా 500 కోట్ల రూపాయలతో భవనాల నిర్మాణం జరిగింది. వైసీపీ నాయకులకే కాంట్రాక్టు ఇచ్చి 7 భవన సముదాయాలను పూర్తి చేశారు. అదేదో నిషేధిత ప్రదేశం అంటూ ఎవ్వర్ని కూడా రానియకుండా నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. అసలు నిజం ప్రజల ముందుకు రావటంతో అయ్యారే ఇంద్ర భవనాన్ని తలదన్నేలా ఉందంటూ నోరెళ్లబడుతున్నారు ప్రజలు. ఇందుకే ఈ భవనాలు ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు మరో ప్రశ్నగా మారింది. బయటకొచ్చిన రుషికొండ రాజ్ మహల్ రహస్యాలు. 500 కోట్ల రూపాయలతో కళ్ళు చెదిరేలా నిర్మాణాలు. ఫోటోలు చూసి షాక్ అవుతున్న ప్రజలు. సీవ్యూను క్యాప్చర్ చేసేలా నిర్మాణాలు. భవనాల్లో సదుపాయాలపై అందరిలో ఆశ్చర్యం. రిషికొండ భవనాలు ప్రభుత్వం ఏం చేస్తుంది? ధ్వంసం చేస్తే 100 కోట్ల రూపాయలు బూడిద పాలవుతుంది. ప్రముఖులు వైజాగ్ వస్తే ఉండేందుకేనని వైసీపీ కవర్. పేదల సీఎంగా తనను తాను చెప్పుకునే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల దగ్గర వసూలు చేసిన పన్నులతో కట్టిన ప్యాలెస్ను చూసి రాష్ట్ర ప్రజలు మైండ్ బ్లాక్ అవుతోంది. 100 కోట్లు ఖర్చు చేసి అతి నిక్షేపంగా ఉన్న టూరిజం రిసార్ట్స్ను కూలగొట్టేసి పర్యావరణ నిబంధనలన్నింటినీ అతిక్రమించిన కట్టిన ప్యాలెస్ వీడియోలు, ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇంతకాలం చిన్న ఫోటో కూడా బయటకు రానివ్వలేదు. కానీ ఇప్పుడు గంటా శ్రీనివాసరావు అందరినీ ప్యాలెస్లోకి తీసుకువెళ్లి మరీ చూపించారు. వైసీపీ హయాంలో రిషికొండ నిర్మాణాలు మొదటి నుంచి వివాదాస్పదంగానే మారాయి. ఈ నిర్మాణాలపైన రాజకీయంగానూ విమర్శలు వచ్చాయి. కోర్టుల్లోనూ కేసులు జరిగాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీడీపీ నేత గంటా పార్టీ నేతలతో కలిసి రిషికొండ భవనాలను సందర్శించారు. కళ్ళు చెదిరేలా భవనాల లోపల ఇంటీరియర్, ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. 500 కోట్ల రూపాయలు ఖర్చుతో నిర్మించిన ఈ భవనాలను కూటమి ప్రభుత్వం ఎలా సద్వినియోగం చేస్తుంది అనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. కొన్నేళ్లుగా సస్పెన్షన్గా ఉన్న రిషికొండ భవనాల తలుపులు తెరుచుకున్నాయి. మాజీ మంత్రి గంటా తమ పార్టీ నేతలతో కలిసి భవనాలను సందర్శించారు. రిషికొండ చుట్టూ 22 ఎకరాలు ఉండగా అందులో 9.8 ఎకరాల్లో గతంలో హరిత రిసార్ట్స్ల పేరిట హోటళ్లు, రూములు ఉండేవి. 2019 నాటికి ముందు పర్యాటకుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక రిషికొండల చుట్టూ తొలచి నిర్మాణాలు చేపట్టింది. జనం రాకపోకలకు 4 ఏళ్ల పాటు ఆటంకము కలిగించింది. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పటి ప్రభుత్వం ఈ నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వ ధనంతో జగన్ ప్యాలెస్ ఇక్కడ నిర్మాణం సాగుతుందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. విశాఖ సాగర్ తీరంలోని రిషికొండపై వైసీపీ ప్రభుత్వం హయాంలోనే 500 కోట్ల రూపాయలతో నిర్మించిన 7 సూపర్ స్ట్రక్చర్స్ నిర్మాణం పూర్తి చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సభ్యులు రిషికొండ పర్యటన సందర్భంగా 9.8 ఎకరాలు కాకుండా మరో 2 ఎకరాలకు వెళ్లి మరీ సీవ్యూను క్యాప్చర్ చేసేలా 7 స్ట్రక్చర్స్ను ప్రాజెక్టు చేపట్టేటట్లు వైసీపీ ప్రభుత్వం అప్పట్లోనే వివరణ ఇచ్చింది. రిషికొండ పైన ప్రభుత్వం నిర్మించి ప్రభుత్వ భవనాలే అని నాడు అధికారంలో ఉన్న మంత్రులు స్పష్టం చేశారు. ఇప్పుడు టీడీపీ నేతలు ఈ భవనం సందర్శించిన సమయంలో అందులోని సదుపాయాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు వీటి నిర్మాణం చేశారనేది ఇంకా స్పష్టత ఇవ్వలేదని గంటా క్వశ్చన్ చేశారు. ఇక ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో రిషికొండ భవనాలు ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఈ నిర్మాణాలు యథాతథంగా వాడుకుంటే జగన్ సర్కారుపై చేసిన ఆరోపణలు ఎదుర్కోవాలి. ధ్వంసం చేస్తే 100 కోట్ల సంపద బూడిద పాలవుతుంది.
ఒకవేళ అలా చేసినా విమర్శలు ఎదుర్కోవాలి. అందుకే రిషికొండ అంశంపై తాజాగా కూటమి పార్టీల అగ్రనేతల్లో తర్జన భర్జనలు జరుగుతున్నాయట. మరోవైపు రిషికొండ ప్యాలెస్ వీడియోలు, ఫోటోలు చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. ప్రజాధనాన్ని ఇంత ఘోరంగా ఖర్చు పెట్టిన సీఎం ఉంటారా? తన లగ్జరీల కోసం ఇలా చేస్తారన్న చర్చ జరుగుతోంది. సద్దాం హుస్సేన్ వంటి నియంతలు కట్టుకున్న ప్యాలెస్లు తలదన్నేలా ఉంది. ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి రావడంతో వైసీపీ కవర్ డ్రైవ్ చేసింది. ఇది విశాఖకు ఎవరైనా ప్రముఖులు వస్తే బస చేసేందుకు కట్టిందని కవర్ చేస్తుంది. కానీ నిజమేంటో ప్రజలకు తెలుసు.